అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి కాకరకాయ అనేది బాగా ఏగుతుంది నూనె కూడా చాలా తక్కువ వేయండి, పల్చన కటింగ్ చేయండి. అప్పుడైతే ఇంకా బాగా మనకు ఫ్రై అనేది బాగుంటుంది. అంటే ఫ్రై చేయడం లేదు, నేను టమాటా ఉల్లిపాయ వేసేసి కర్రీ చేస్తున్నాను. అప్పుడప్పుడు కర్రీస్ తినాలి కదా, అందుకనేసి కర్రీ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్ కూడా వేసుకున్నాను. చూడండి మనకు ఆ సౌండ్ రావాల, నూనె అవ్విందా లేదా అంటే కనుక ఆ సౌండ్ రావాల చుర్రం అనేసి. అప్పుడైతే కనుక మనకు నూనె అనేది బాగా వేగినట్టుగా. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అనేవి దోరగా వేద్దాము. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత టమోటాస్ వేద్దాము. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ టమోటాస్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలే బాగా వేగాలి. ఇందులో అయితే కనుక నేనైతే జీరా కానీ ఆవాలు కానీ కరివేపాకు కానీ ఇలాంటివి అయితే ఇంకా యాడ్ అస్సలు చేయనండి ఈ కర్రీస్కి జస్ట్ ఇలాగే వండుకొని తింటేనే బెటరు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు కూడా. ఇప్పుడు నేను ఇందాక పసుపు అనేది యాడ్ చేసినాను. ఇప్పుడు మొత్తం గరం మసాలా కొద్దిగా యాడ్ చేశానండి. కాకరకాయ ఫ్రైలు అయితే కనుక నేను జస్ట్ చిటికెడు ఇంత ఏమంటారమ్మా, పించు 1 పించు ఇంత వేసాను అంతే పసుపు. ఇంకా అంతకు మించి అయితే ఏమి వేయలేదు, అంత వేసాను. ఇక్కడ మాత్రం కొద్దిగా సుమారుగా వేసాను అనమాట, అంటే కర్రీస్కి మనకు అయినట్టుగా. ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. ఎక్కడంటారు కాకరకాయలలో అయితే నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఎవరైనా కానీ సరే సాల్ట్ అనేది కాకరకాయలో యాడ్ చేయకండి. కాకరకాయ దింపేటప్పుడైనా యాడ్ చేయండి పర్వాలేదు, కానీ ఉడికేటప్పుడు మాత్రం యాడ్ చేశారనుకోండి కాకరకాయ చేదు అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి 2 గంటలు పెట్టుకున్నా నేను, 1 కాదు 2. ఇక్కడ కాకరకాయకి సపరేట్, ఇక్కడికి వచ్చేసి టమోటా ఉల్లిపాయకి సపరేట్. ఇలా పట్టుకో. ఇలా మనం చేసామనుకోండి సపరేట్గా చేదు అన్నది అసలు చేదు ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా టమోటాను ఉల్లిపాయ ఇవన్నీ మసాలాలు వేసాం కదా ఇందాక, ఇవన్నీ బాగా వేగాలి అనేసి కలుపుతున్నానండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా టమోటాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. వేసామా ఇందాక మనము? వేయలేదంట మా అమ్మాయి చెప్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియా పౌడర్ చిన్నది వేసాను. దాల్చిన చెక్క, ధనియా పౌడర్, లవంగం మొత్తానికి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది అనేది కొద్దిగా యాడ్ చేశాను ఆల్రెడీగా నేను. ఇప్పుడు టమోటాల మీద కారం పొడి వేస్తే ఇంకా టమోటాలు అనేవి వేగవండి, అందుకనేసి కొద్దిగా ఉడికిన తర్వాత మనము అప్పుడు కారం పొడి అనేది వేయాలి. అప్పుడైతే ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఈ టమోటాస్ గట్టిగా ఉన్నాయి, అందుకనేసి ఇప్పుడు కారం పొడి వేసామనుకోండి వాటర్ అనేది పీల్చేస్తుంది అనమాట కారం పొడి. ఇది ఇలాగే ఉంటుంది ముక్క. అందుకనేసి మనకు అలా ఉండొద్దు.